సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మరికొద్ది సేపట్లో నందమూరి బాలకృష్ణ గారి ఎంట్రీ కోసం మనందరం రెడీగా ఉందాము. అండ్ ఇప్పుడు నేను కొంతమందిని స్టేజ్ పైకి పిలవాలి, కానీ దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా ఈ స్పేస్ కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక 3-4 మెంబర్స్ తప్పించి కొంచెం ఇక్కడ క్రౌడ్ అంతా క్లియర్ చేస్తే మాకు ఉన్న టీం మెంబర్స్ అందరినీ కనిపిస్తారన్నమాట యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సో ఎస్, సత్యభామ మనందరికీ తెలుసు కాజల్ అగర్వాల్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అనేసి. బట్ ఈ సినిమాలో డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో అండ్ చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో యాజ్ యూజువల్ ఆయన ఒక క్యారెక్టర్ చేశారు అని అంటే ఆ క్యారెక్టర్ డెఫినెట్గా ఒక ప్రాణం పోసేస్తారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోతారు. దట్ ఈస్ అవర్ వెరీ టాలెంటెడ్ నవీన్ చంద్ర గారు ఈజ్ ఆల్సో హియర్. నవీన్ చంద్ర గారికి హార్డీ వెల్కమ్ టు యూ టు ద ట్రైలర్ లాంచ్. మాట్లాడుకోండి సత్యభామతో. ఓకే, అండ్ అఫ్కోర్స్ ఈ సినిమాకి సంబంధించి కొంతమందిని స్టేజ్ పైకి పిలిచి సినిమా ఎక్స్పీరియన్సెస్ గురించి, సినిమా గురించి మనం మాట్లాడదాము. ముందుగా ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ మిస్టర్ పీకే పవన్ కళ్యాణ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఎడిటింగ్ మాత్రమే కాకుండా సినిమాలో కూడా కనిపించబోతున్నారని తెలిసింది. ఐ రైట్? సూపర్. ఓకే, అండ్ ఆల్సో విష్ణు గారు, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. విష్ణు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడే టీజర్ కూడా చూసాము, ఎంత అద్భుతమైన విజువల్స్ని అందించారు. ప్లీజ్ వెల్కమ్. మీరు సెంటర్కి రావాలి. సో ఎస్, ముందుగా ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పెద్దలకి, అతిథులకి, మీడియా పెద్దలకి, టీమ్ మెంబర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సత్యభామ అనే సినిమా ఇది మల్టీఫోల్డెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ అండి. నేను ఈ సినిమాకి ఎడిటింగ్ కాకుండా ప్రాక్సీ అనే ఒక క్యారెక్టర్ కూడా చేశాను కాజల్ గారి పక్కన. సో టెక్నికల్లీ తన రైట్ హ్యాండ్ సినిమాలో నేను. థ్యాంక్ యూ సుమన్ అన్న ఫర్ రైటింగ్ సచ్ అన్ అమేజింగ్ రోల్, ప్రాక్సీ అనే క్యారెక్టర్ని. సుమన్ అన్న 10 yearsగా ఇండస్ట్రీలో ఉన్నారు యాజ్ అన్ ఏడీ. మా పంజాబ్ మూవీలో ఏడీగా చేశారు. హీఈస్ అ సింబల్ ఆఫ్ పేషెన్స్ అండి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఫైనల్లీ డైరెక్టర్ అవుతున్నారు. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు నో హిమ్. శశి గారు అండ్ శ్రీచరణ్ అన్న, వీ వర్క్ టుగెదర్ ఇన్ మేజర్ అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. ఫ్యామిలీ గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు కాజల్ మ్యామ్, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలండి. నేను 12th క్లాస్ అనుకుంటా, అప్పుడు బృందావనం షూటింగ్ జరుగుతుంది. మాది శ్రీ చైతన్య అమీన్పూర్ క్యాంపస్. అక్కడ కాజల్ గారు ఉన్నారని చెప్పి గోడ దూకి ఆవిడని కలవడానికి వెళ్ళాను. కానీ ఆ రోజు సెల్ఫీ దొరకలేదు, బౌన్సర్స్ అందరు ఆపేశారు. సో ఆవిడ గారు ఫ్యాన్గా ఇప్పుడు ఆవిడ పక్కన సెల్ఫీ కోసం వెళ్తే వర్కింగ్ స్టిల్ ఇచ్చారు, ఆవిడ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో యాజ్ అ ఫ్యాన్ అది నాకు ఒక అచీవ్మెంట్లో నేను ట్రీట్ చేస్తాను. కమింగ్ టు ద ఫిల్మ్, June 7th కాజల్ గారు ఫ్యాన్స్ అందరికీ ఏదో పండగ, పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో విష్ణు గారు. అందరికీ నమస్కారం అండి. విష్ణు గారు, మీరు మీ స్పీచ్కి ఇంటరప్షన్ ఇచ్చే ముందు ఇప్పుడే కాస్త బ్రేక్ ఇవ్వడం బెటరు, ఎందుకంటే మనం అందరం వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసింది. నందమూరి నటసింహం బాక్స్ ఆఫీస్ కా బాప్. ట్రైలర్ లాంచ్ చేయడానికి విచ్చేసిన బాలకృష్ణ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ అనిల్ రావిపూడి గారికి కూడా వెరీ స్పెషల్ వామ్ వెల్కమ్. హలో అనిల్ గారు, వెల్కమ్. వావ్, సత్యభామ టీం చాలా చాలా ప్రేమతో బాలకృష్ణ గారికి వెల్కమ్ చెప్తూ ఉన్నారు.
బాలకృష్ణ గారి పై ప్రేమకి నిజంగా కట్టలు లేవని చెప్పాలి. అందుకనే ఇవాళ మనకు అదంతా కనిపిస్తుంది ఇక్కడ. బట్ మన ఈవెంట్ ముందుకు వెళ్ళాలి కాబట్టి కొంచెం అందరినీ కూడా రిలాక్స్ అయ్యి ఎవరి ప్లేసెస్లోకి వాళ్ళు ఈవెన్ కెమెరామ్యాన్ని కూడా ఎవరి ప్లేసెస్లోకి వాళ్ళని వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరికొద్ది సేపట్లో బాలకృష్ణ గారు ట్రైలర్ చూడగానే స్టేజ్ పైకి వచ్చి మనందరినీ పలకరిస్తారు కాబట్టి ప్లీజ్ ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా కొంచెం బాలకృష్ణ గారికి స్టేజ్ స్క్రీను కనిపించే వీలు ఇవ్వండి ప్లీజ్. ఓకే, సో విష్ణు గారు వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యేలోపు మీరు మీ స్పీచ్ కూడా చెప్పేస్తే బాగుంటుంది ప్లీజ్. కొంచెం అక్కడ ఎస్ ఎస్ జై బాలయ్య. ఎస్, కొంచెం ఓపిక పట్టండి. మరికొద్ది సేపట్లో బాలయ్య బాబుని స్టేజ్ పైకి పిలిచేస్తాము. బట్ ఇప్పుడైతే విష్ణు గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా ముఖ్య అతిథి నందమూరి బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అంటే ఆల్రెడీ శశి గారు, సుమనన్న గారు అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కాజల్ గారు, నవీన్ చంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. మరొక్కసారి బాలకృష్ణ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. అండ్ అనిల్ గారికి మరొకసారి హార్డీ వెల్కమ్ టు యూ సార్. సో ఎస్, సత్యభామ సినిమాలో ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటల్లో మనం చాలా చూసాము. కళ్ళారా చూసాలే అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ కానీ, అయితే ఈ సినిమా సోల్ని పట్టుకున్న సాంగ్స్ కూడా ఈ సినిమాలో కొన్ని శ్రీచరణ్ గారు ఇచ్చారు అని చెప్పాలి. వాటిల్లో ఒకటి వెతుకు వెతుకు అనే పాట చాలా చాలా అద్భుతమైన లిరిక్స్తో సినిమాకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఇమోషన్ని మనందరికీ ప్రజెంట్ చేస్తూ ఆ సాంగ్ మన ముందుకు వచ్చింది. మరి ఆలస్యం చేయకుండా ఆ పాటని ఒక్కసారి చూసేద్దాము స్క్రీన్ పైన. కెన్ వి హ్యావ్ వెతుకు వెతుకు సాంగ్ ప్లీజ్? నిజంగా కీరవాణి గారేనా అసలు? ఇంత దాన్ని నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా రావట్లేదు అనమాట. ఎంత సర్ప్రైజింగ్గా ఉందంటే ఆయన వోకల్స్ ఈ సాంగ్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. బట్ ఈ సాంగ్ ఈ సినిమాకి ఎంత స్పెషల్ అనేది కీరవాణి గారు పాడారు అంటేనే అర్థమైపోతుంది అనమాట. సచ్ అ వండర్ఫుల్ జాబ్ శ్రీచరణ్ గారు అండ్ శశికిరణ్ గారు, అఫ్ కోర్స్ సుమన్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కంపోజిషన్. సో ఎస్, మరిక సత్యభామ సినిమాకి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు స్టేజ్ పైకి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీని వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నాను. ముందు వరుసలో ఆయన ఎక్కడికి కనిపించకపోతున్నప్పటికీ కూడా వెనక వరుసలో ఉన్నా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిద్దాం అనుకుంటూ హర్షవర్ధన్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో మనకు కనిపించబోతున్న హర్షవర్ధన్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాలి ప్లీజ్. అందరికీ నమస్కారం. జై బాలయ్య. బాక్స్ ఆఫీసును బెంబేలెత్తించే బొబ్బిలి సింహం, చరిత్రలో తిరగరాసే సమర సింహం, జూలు విధిల్చి రికార్డులు వేటాడే నరసింహం, మన నటసింహం నందమూరి బాలయ్య బాబు గారికి నమస్కారం. సార్, నేను మీకు చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ని. నేను మీ బర్త్డే కోసం కూడా నేను చాలాసార్లు ఒక 2-3 పాటలు కూడా చేశాను. బాలయ్య బాబు అంటే బ్రాండురా, బాలయ్య బాబు అంటే ట్రెండురా, బాలయ్య బాబు అంటే లెజెండురా, బాలయ్య బాబు అంటే అఖండరా అని చెప్పి మనం ఇదివరకు చాలా పాటలు చేసాం. ఆయన చేతుల మీదుగా సత్యభామ సినిమా ట్రైలర్ రిలీజ్ అవటం చాలా చాలా సంతోషం. అంటే ఆయన ముందు నిలబడి మాట్లాడటం నాకు 10 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి, కాంతారా ఈ సినిమాలన్నీ రాసుకుంటూ వచ్చాను. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే బాలయ్య బాబు గారికి పాట రాయటం కోసం. నా డ్రీమ్ నిజమవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఇంత చాలా అంటే నాకు అసలు మాటలు రావట్లేదు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సత్యభామ సినిమాలో కళ్ళారా చూసాలే అనే పాట రాశాను. చాలా మంచి మెలోడీ సాంగ్. శ్రేయ ఘోషల్ గారు నా కాంబినేషన్లో లాస్ట్ ఇయర్ సమ్మోహనుడా అనే పాట రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ కళ్ళారా పాట కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాను కూడా చాలా పెద్ద హిట్ చేస్తారని, అలాగే మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అనిల్ రావుపూడి గారికి ఇంకా మిగతా గెస్టులకి చాలా చాలా థ్యాంక్స్. నాతో ఇంత మంచి పాట రాసించిన మా శశికిరణ్ టిక్కా గారికి చాలా బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్. అసలు శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ ఎంత బాగుందంటే, నేను మొన్న ఓటేయటానికి మా ఊరు వెళ్ళాను, ఏలూరు. లూప్లో పెట్టుకుని వింటూ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అంత మంచి ట్యూన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా డైరెక్టర్ సుమన్ చెక్కాల గారు,
ఆయనతో ట్రావెలింగ్ చాలా బాగుంది. దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా ఎలా అని చాలా అంటే మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్తో ఈ పాట వచ్చింది. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. అలాగే మా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అందరికీ, మా నవీన్ చంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం మా కుమారన్న. థ్యాంక్ యూ కుమారన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. నేను ఇవాళ ఈ ముందు వరుసలో అనిల్ గారిని, బాలయ్య బాబుని, కాజల్ని చూసి ఎక్కడ గ్రాండ్ సక్సెస్ మీట్ ఆఫ్ భగవంత్ కేసరి అంటాను అని టెన్షన్ పడుతూ ఉన్నాను అనమాట ఇందాక నుంచి. నాకు నాస్టాలజియా లాగా అవన్నీ విజువల్స్ అలా కళ్ళ ముందు వస్తున్నాయి సక్సెస్ మీట్వి. ఎనీవేస్ వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్ కాంబినేషన్. అయితే మూవింగ్ ఆన్, ఇవాల్టి మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనందరం ఈక్వల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నది ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. క్షణం, గూఢచారి, మేజర్, డీజే టిల్లు అండ్ లేటెస్ట్గా బబుల్ గమ్ ఇలాంటి వెరైటీ ఆఫ్ జాన్రాస్లో వెరైటీ ఆఫ్ మ్యూజిక్ని అందిస్తూ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ని అందిస్తున్నటువంటి శ్రీచరణ్ గారు దిస్ టైం సత్యభామతో మా ముందుకు వస్తూ ఉన్నారు. సో శ్రీచరణ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ సార్. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. సత్యభామ ఈజ్ అ వెరీ స్పెషల్ మూవీ సార్ నాకు. అండ్ మీరు లాంచ్ చేయడం అనేది ఇంకా స్పెషల్ సార్. నా కెరియర్ బిగినింగ్లోని క్షణం అన్న మూవీ చేశాను సార్. ఇంకోటి గుంటూరు టాకీస్ అని చేశారు. మీరు ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చారు, లాంచ్ చేశారు. బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ నన్ను పిలిపించారు. నేను ఫుల్ టెన్షన్తో పరిగెట్టి వచ్చాను మీ దగ్గరికి. బాగా చేయని బ్లెస్ చేశారు. దాదాపు 40 సినిమాలు చేశాను. ఇప్పుడు మీరు వస్తున్నారని మళ్ళీ టెన్షన్తో లోపలికి పరిగెట్టుకుంటూ వచ్చాను. సో వెరీ ఎక్సైటెడ్ సార్. చాలా స్పెషల్ మూమెంట్ సార్ మీరు లాంచ్ చేయడం అనేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆరమ్ ఆర్ట్స్. థ్యాంక్ యూ బాబీ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ సుమన్ గారు డైరెక్టర్. మిగతాదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంతేనా, మాటలేనా, పాటలు లేవా? అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి దాచేసుకుంటారా? సరే థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అబ్బా, ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి. యా థ్యాంక్ యూ. సో ఎస్, మరి మనందరికీ తెలిసినట్టుగా సత్యభామ చిత్రాన్ని సమర్పిస్తూ ఈ చిత్రానికి ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని కూడా అందిస్తూ శశికిరణ్ తిక్కా గారు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఆయన అనుకున్న విజన్ని అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సుమన్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సుమన్ చికాలా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సత్యభామ సినిమాని ఎంతో ఇంట్రెస్టింగ్గా శ్రీకృష్ణుడు కోసం సత్యభామ యుద్ధంలో నిలబడి విజయం సాధించింది. ఈరోజు మా సత్యభామ కోసం ఈ బాలకృష్ణుడు వచ్చి మా కోసం నిలబడ్డారు. సో విజయం తథ్యం అనుకుంటున్నాం సార్. మీ గురించి మీ ముందు నుంచి మాట్లాడటం కొంచెం భయంగా ఉంది సార్. ఇట్స్ హానర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడటానికి చాలా పెద్ద జర్నీ ఉంది సార్ నాది. సో లాస్ట్ ఒక 5 decadesగా మీరు తెలుగు ప్రేక్షకుల్ని, కోటాది మంది ప్రేక్షకుల్ని అలరిస్తూ ఒక 1 decadeగా ఈవెన్ పొలిటీషియన్గా కూడా మీరు రాణిస్తూ, ముఖ్యంగా నాకు బాగా ఇన్స్పైర్ చేసింది బసవతారకం ట్రస్ట్ని మీరు నడుపుతున్న తీరు సార్. ఎందుకంటే రోజు ఆ రోడ్లో వస్తున్నప్పుడు ఎక్కువ మంది పేదలు ఎక్కడ ఉంటారు. ఒక హాస్పిటల్ ముందు పేదలు ఉంటున్నారంటే ఆ హాస్పిటల్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. సో లెగసీ కంటిన్యూ చేయడం అంటే ఏదో ఆస్తులు తీసుకోవడం, నటనలు తీసుకోవడం మాత్రమే కాకుండా సర్వీస్ తీసుకున్నారు సార్ మీరు. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ సార్. అండ్ ముందుగానే 3వసారి మీరు అసెంబ్లీలో అడుగు పెడుతున్నందుకు ముందుగానే నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేస్తాను సార్. నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీకు ముందు కంగ్రాచులేట్ చేస్తున్నందుకు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇక్కడ ఉన్నందుకు. అండ్ నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, ఇందాక పీకే చెప్పినట్టు నేను 10 ఏళ్ళు కాదు, పీకే 15 ఏళ్ళు. సో 15 ఏళ్ళుగా నడుస్తున్నాను, పరిగెడుతున్నాను, ఆగుతున్నాను, ఈదుతున్నాను, చాలా చేశాను. ఆరమ్ ఆర్ట్స్ అనే ఒక వెహికల్ తీసుకొచ్చాడు చేసి
ఎంతకాలం నడుస్తావు ఎక్కువ అన్నాడు. ఇంక నడిచిన చాలు, పద కూర్చుని రాయి అన్నాడు. తర్వాత కథా చర్చలతో పాటు మొదలైన ఈ జర్నీ డైలాగ్స్ రాయమన్నాడు. తర్వాత డైరెక్షన్ చేయమన్నాడు. ఇంతవరకు తీసుకొచ్చాను. సో శశి, నీ నమ్మకాన్ని నిలబెడతాను, ముందు ముందు తీసుకెళ్తాను అనుకుంటున్నాను. అండ్ అంటే ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, ఈ రోజుల్లో తన కళలను తన నిజం చేసుకోవడం చాలా కష్టం. తన డైరెక్టర్ తన కళ నిజం చేసుకుని తనతో పాటు ట్రావెల్ అయిన నా కళను కూడా నిజం చేశాడు. ఐఎమ్ చిన్న వర్డ్ అది చెప్పను నేను. ఇంకా బాబీ తిక్క, తన ప్రొడ్యూసర్ అయినా కూడా చాలా చనువుగా ఫ్రెండ్గా, నేను చిన్నప్పటి నుంచి పరిచయం, నాకు మోహన్ అని పిలుస్తాను. తన సపోర్ట్, ఇమ్మెన్స్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. యూ గేవ్ మోరల్ సపోర్ట్ లైక్ ఎనీథింగ్ టు ఆల్ ద ఎంటైర్ టీమ్. సో సార్, ఐమ్ టేకింగ్ సో మచ్ టైమ్, డోంట్ మైండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. రమేష్, యాడ్మా అండ్ ప్రశాంత్తో ఎక్కడో ఒక రోజు జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు చాలా 20 months దూరంలో జర్నీలో ఇక్కడ చాలా దూరం వచ్చాము. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, బట్ సమయభావం వల్ల ఐ విల్ టేక్ ఆపర్చునిటీ సమ్ అదర్ టైమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హీరో. బికాజ్ ఒక డెబ్యూ అనేది ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. ఆ హీరో వీళ్ళతో చేయాలి, వాళ్ళతో చేయాలి ఇలా అనుకుంటాం. నాకు ఒక స్టార్, 60 films చేసిన ఒక స్టార్ హీరోయిన్ నాకు హీరో. నేను లైఫ్ లాంగ్ మై ఫస్ట్ హీరోగా నాకు నిలిచిపోతారు. తన 60 films చేసినా కూడా నేను డెబ్యూటెంట్ అని ఎప్పుడు ట్రీట్ చేయలేదు. షీ గేవ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. నేను ఆ రెస్పెక్ట్ ఇస్తున్నట్టు చూసాను. ఆవిడ ఫిల్మోగ్రఫీ చూస్తే షీ వర్క్ విత్ ఎవ్రీ లెజెండ్, బట్ స్టిల్ షీ గేవ్ దట్ ఆ రెస్పాన్స్ ఇచ్చేవారు నేను ఏదైనా అడిగితే. శంకర్ గారితో పనిచేస్తున్నారు, నేను ఇక్కడికి వస్తే నేను ఎవరిని అసలు అదే రెస్పెక్ట్ ఇచ్చారు. దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. అండ్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ గైస్. అండ్ ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. దే గేవ్ ఇమ్మెన్స్ సపోర్ట్ టు మీ ఆల్ దీస్ ఇయర్స్. అండ్ మీడియా ప్రతినిధులకు అండ్ బాలయ్య బాబు గారి అభిమానులకు, కాజల్ గారి అభిమానులకు, ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులకు, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ గారు స్పీచ్తో అయితే మనసులు దోచేశారు నిజంగా. దట్ వాజ్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్ స్పీచ్ బై ఆ డైరెక్టర్ సుమన్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద డైరెక్టర్. ఎస్, సత్యభామ June 7th నుంచి థియేటర్స్లో ప్రేక్షకులందరినీ థ్రిల్ చేయడానికి, ఒక మంచి ఇమోషన్కి గురి చేయడానికి మన ముందుకు వచ్చేస్తోంది. అయితే ఇంత బ్యూటిఫుల్ చిత్రాన్ని మన ముందుకి తీసుకొస్తూ తెలుగు పరిశ్రమలోకి ఒక మంచి విజన్ ఉన్న సంస్థ, ఒక మంచి ఇంటెన్షన్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ మన ముందుకు వస్తుంది. దట్ ఈజ్ ఆరం ఆర్ట్స్. బంగారం లాంటి చిత్రాల్ని అందించి బంగారం లాంటి సక్సెస్లు అందుకోవడానికి ఆరం ఆర్ట్స్ రెడీగా ఉంది అని చెప్పాలి. నేను బంగారాన్ని ఎందుకు అంత నొక్కి వక్కాణించి చెప్తున్నాను అని అంటే, ఏయు అని చాలామంది చూశారు కదా ఆరం ఆర్ట్స్లో. మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి ఆక్సిజన్ అంటే O2 అని అలా ఉంటుంది చూసారా, అలాగా బంగారంకి పీరియాడిక్ టేబుల్లో ఉండేది ఏయు అన్నమాట. సో ఆ ఏయుని ఆరంగా మన ముందుకు తీసుకొస్తున్నారు. బంగారం లాంటి చిత్రాల్ని అందించే ఇంటెన్షన్తో మన ముందుకు వస్తున్నారు. సో విషింగ్ ఆరం ఆర్ట్స్ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. సత్యభామ చిత్రంతో మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరం ఆర్ట్స్కి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ముందు నిల్చుని మాట్లాడే ధైర్యం కూడా లేదు, కానీ మళ్ళీ ఈ ఆపర్చునిటీ రాదేమో అని చెప్పేసి మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న మా ఆరం ఆర్ట్స్కి, మా ప్రొడక్షన్ హౌస్కి మీ బ్లెస్సింగ్స్, మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఆదరించినందుకు అసలు మా అంత అదృష్టం నా దేశ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను. సినిమా రిలీజ్ అవ్వకముందే సక్సెస్ అయిపోయింది అనుకుంటున్నాం. ఇంకా జూన్లో దీంతో పాటు మిగతా విషయాల్లో కూడా ఫుల్ సెలబ్రేషన్స్ సార్. ఆ తెలుగు వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, అందులో డౌటే లేదు. ఇంకా మీ బ్లెస్సింగ్స్కి నాకు తెలిసి ఈ రోజు వరకు ఎవ్వరు ఏ ఫస్ట్ మూవీకి కూడా మీలాంటి వాళ్ళ హ్యాండ్స్ కానీ బ్లెస్సింగ్స్ అని వచ్చి ఉండవు. ఆ అదృష్టం మాకే దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. అలాగే అనిల్ రావుపూడి గారికి,
మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఫన్ లవింగ్ క్యారెక్టర్ని డైరెక్ట్ స్క్రీన్ మీద చూసాము, ఇప్పుడు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫస్ట్ ప్రొడక్షన్ అయినా సరే ఇందులో వెంటనే యాక్సెప్ట్ చేసిన నవీన్ చంద్ర గారికి, హర్షవర్ధన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, అలాగే నాగినేడి గారికి పేరు పేరున అందరు ఆర్టిస్టులకు కూడా ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేము, ఎందుకంటే చెప్పిన వెంటనే బ్యానర్ ఏంటి చూడకుండా వెంటనే యాక్సెప్ట్ చేసి మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఆర్టిస్టులందరికీ పేరు పేరున సుమన్ గారికి అండ్ శ్రీచరణ్ పాకాల, సారీ క్షమించండి, అంటే తడబడుతున్నాం మాటల్లో, ఏం మాట్లాలో తెలియక. సో పీకేకి అందరికీ కూడా చాలామంది ఇంకా మా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ 1 year బ్యాక్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఏదైతే ఆదరణ చూపించారో అదే ఆదరణ లాస్ట్ కంటిన్యూస్ 1 yearగా మీరు కూడా ఆర్టికల్స్తో ఇండైరెక్ట్గా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఆర్ఎం ఆర్ట్స్ టీం తరఫున, సత్యభామ టీం తరఫున శతకోటి ధన్యవాదములు. అలాగే మా హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందాల రాక్షసి, యాక్చువల్గా హీరోయిన్ కంటే అందాల రాక్షసి ఎందుకన్నానంటే ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ కోపం రావచ్చు. బేసికల్గా ఆవిడ వర్కింగ్ చూస్తే ఆ హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, డిసిప్లిన్, డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నో డే షూటింగ్, డే అండ్ నైట్, అసలు అది టైమింగ్స్ మాకన్నా నిద్ర వస్తుంది 12 o'clock అని, ఆవిడ మాత్రం నో విల్ కంటిన్యూ అంటూ అసలు ఎఫర్ట్స్లెస్ ఆవిడకి నేను ఇంకా ఏం చెప్పలేను. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అ స్వీట్ హార్ట్ ఆఫ్ అవర్ ఆర్ఎం ఆర్ట్స్. అండ్ ఇంక ఇద్దరి గురించి మాట్లాడాలి, సారీ ఎక్కువ టైం తీసుకుంటే. జై జై బాలయ్య, జై బాలయ్య, థ్యాంక్ యూ. సో ఇద్దరి గురించి చెప్పాలండి. ఈ జర్నీలో బాబీ గారు, ఆయన యాక్చువల్లీ మాట్లాడరు, నేను మాట్లాడే ప్రతి విషయం కూడా ఆయన నోట్లోంచి వచ్చేది, ఆయన మనసులోంచి వచ్చేదే. కాకపోతే ఏంటంటే ఆయనకి మాట్లాడడానికి నా పక్కన ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. ఈ షూటింగ్ నేను వచ్చి మాట్లాడుతున్నాను తప్పితే షూటింగ్ మొత్తం కూడా దగ్గరుండి టీంని మోటివేట్ చేసింది 100% బాబీ గారే. కాబట్టి ఆ క్రెడిట్ ఆల్ గోస్ టు హిమ్. కానీ నేను థ్యాంక్స్ చెప్పను, సారీ చెప్పను, ఎందుకంటే మా మధ్య అది లేదు కనుక. ఫైనల్గా 2 బ్లాక్ బస్టర్ ఇచ్చిన గూఢాచారి అండ్ మేజర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్, ఈ మూవీకి స్క్రీన్ ప్లే ప్రజెంటర్ అయిన శశికిరణ్ తిక్క, ఈ మనిషి గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్పినా ఎలా చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఆయన సిన్సియారిటీ అసలు నో అంటే ఇంకెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ క్వాలిటీని అన్నిటినీ చూసుకుంటూ ఆయన నడిపించిన విధానం, డైరెక్షన్ టీం కానీ క్రియేటివ్ టీం కానీ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు మొత్తం కాపీ పేస్ట్ థ్యాంక్ యూ వరకునా? ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు నిర్మాతలకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని కోరుకుంటూ, ఒక మంచి కథ, ఒక మంచి పాత్ర ఎక్కడుంటే అక్కడ ఈ యాక్టర్ ఉంటారు అని చెప్పాలండి. రీసెంట్గానే మంత్ ఆఫ్ మధు లాంటి బ్యూటిఫుల్ మూవీకి ప్రెస్టీజియస్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నటువంటి ద ఫినామినల్ యాక్టర్ నవీన్ చంద్ర గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంటెన్స్ రోల్స్లో మనం నవీన్ చంద్ర గారిని ఎన్నో సినిమాల్లో చూస్తూ వచ్చాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్ము లాంటి సినిమాల్ని చూసాము, ఇప్పుడు సత్యభామని చూస్తున్నాము. సో ఒక ఉమెన్, ఒక హీరోగా మారి ఒక సినిమా చేస్తుంటే కూడా ఆయన చేసే సపోర్ట్ అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని చెప్పాలి. సో నవీన్ చంద్ర గారు, హార్డీ వెల్కమ్ టు యూ. హార్డీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అందరికీ నమస్కారం.
మీ అరుపులు కేకలుకి రీజన్ ఉంది, బికాస్ జై బాలయ్య. అవునా కాదా? See, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి కథ, ఇంత మంచి సినిమాకి బాలకృష్ణ గారు అండ్ అనిల్ రావుపూడి గారు రావడం, ఇలా ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ బాలకృష్ణ గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ ఐ లైక్ హిజ్ అటైర్, ఐ లైక్ హిజ్ స్పెషల్లీ ద షర్ట్, చాలా బాగుంది. కామర్ ఫ్లాష్ షర్ట్ వేసుకున్నారు. ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. సారీ సార్, కొంచెం ధైర్యంగా మిమ్మల్ని చూడకుండా మాట్లాడుతున్నాం. నాకు ఎప్పుడు ఆయన వీరసింహారెడ్డే నాకు, బికాజ్ అంత అంత ఇష్టపడిన క్యారెక్టర్ నాకు. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ మీతో వర్క్ చేయడం. చాలా ఇన్సైట్స్ నేర్చుకున్నా షూట్ చేసే టైంలో. అది ఏంటో తెలీదండి, యాక్షన్ సీక్వెన్స్ చూసాను నేను. ఆల్మోస్ట్ ఐ థింక్ 10 గూన్స్ ఉన్నారు. సింగిల్ షాట్లో 10 మెంబర్స్ని కొట్టి కెమెరాకి ఇలా వచ్చి ఇలా ఆ ప్రాపర్ మార్క్లో నించుని ఓకే అని చెప్పేశారు. లైక్ ఐ వాజ్ లైక్, హౌ కుడ్ హీ డూ దిస్? లైక్ ఇట్ వాజ్ సూపర్. అండ్ సెకండ్ టేక్ వెళ్ళలేదు, 1 టేక్లోనే ఓకే అయిపోయింది. ఐ వాజ్ లైక్ ఇలా అయిపోయాను. అండ్ థ్యాంక్ యూ సార్. నిజంగా జై బాలయ్య స్లోగన్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్ర, నేను తమిళనాడులో, బాంబేలో అక్కడంతా షూట్ చేస్తున్నప్పుడు క్లబ్స్లో జై బాలయ్య నేను వింటనే ఉన్నాను. సార్ దట్స్ యువర్ పవర్ సార్. అండ్ ద న్యూ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కూడా దే లవ్ హిమ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. సత్యభామ గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, ఫిలిమ్స్లో షూట్ బిజీలో ఉన్నా. సడన్లీ శశి గారు ఇలా కథ ఉంది, ఇలా క్యారెక్టర్ ఉంది చెప్పారు. చాలా మంచి కథ అది. ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, మీ అందరికి నచ్చుతుంది. అండ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు. మీ అందరూ షాక్ తింటారు. నిజంగా నేనే షాక్ తిన్నా, బికాస్ షూట్ నేను మధ్యలో జాయిన్ అయ్యాను. వీళ్ళందరూ టీం అందరిని చూసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఎనర్జెటిక్గా, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కథ మీద అని. అండ్ కాజల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ, షేరింగ్ అ స్క్రీన్ స్పేస్, అండ్ స్పెషల్లీ ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం. కంగ్రాచులేషన్స్. సో we are having a winner in our hand. Thank you team, పేరున టీం అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సత్యభామ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, అది నా గట్టి నమ్మకం, ఆ దేవుడి నమ్మకం కూడా. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ వర్క్, ఈ సినిమా వర్క్ చేస్తూ చాలా గట్టిగా నమ్మి వర్క్ చేశాను. అండ్ ఆవిడ కష్టం, టీం కష్టం ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది నమ్ముతున్నాను. సో జై బాలయ్య. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు. ఈ సినిమాలోని మీ రోల్ని కూడా మేము అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటూ ఉన్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టూ. సో సత్యభామ సినిమా మన ముందుకి June 7th నుంచి వచ్చేస్తోంది. అలాగే ఇవాళ సత్యభామ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఇక్కడ విచ్చేసినందుకు గాను ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఫర్ బాలకృష్ణ గారికి ప్రేమతో ఒక స్పెషల్ గిఫ్ట్ అందించడం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని మనం ఎన్నోసార్లు తెరపైన బాలకృష్ణ గారి ద్వారా చూసాము. ఇవాళ ఆయనకి ఇది బహుమానంగా ఇవ్వడం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఓకే, ఒక్క ఫోటో ఆప్, మీడియా కోసం ఒక్క ఫోటో. మీరు ఇంత ఎనర్జీగా ప్రేమతో అరిస్తే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు. బట్ స్టిల్ మనం ఇంకా వినవలసిన మాటలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఐ థింక్ అనిల్ రావిపూడి గారిని విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యభామ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఏ జోనర్కి అయితే ఏం చేశారో ఆ ట్రైలర్లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా కుదిరిని అనిపించింది. సో డెఫినెట్గా టీం అందరికీ నా బెస్ట్ విషెస్.
ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్కి. సో ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్, చాలా బాగా చేస్తాను. అన్ని సినిమాలు దాదాపు మ్యూజిక్ ఫాలో అయ్యాను నేను. ఆల్ ద బెస్ట్. అలాగే డిఓపి విష్ణుకి, అలాగే డైరెక్టర్ సుమన్, ఫస్ట్ ఫిలిం ఇందాక నీ స్పీచ్ చూశాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాతో నువ్వు మంచి డైరెక్టర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శశికుమార్ తిక్క, సో ఆల్రెడీ డైరెక్టర్గా తెలుసు మనకి, అండ్ హీ రోడ్ ఫర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి చేశారు అండ్ ప్రెజెంటర్గా ఉన్నారు. సో డెఫినెట్గా ఆయన ముందు ఫిల్మ్స్ లాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ శశి. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ బాబీ తిక్క, శ్రీనివాస్ గారు, అండ్ వీళ్ళ అండ్ శశి తిక్క అండ్ బాబీ తిక్క, వీళ్ళ పేరులో తిక్క ఉంది, బట్ వీళ్ళ సినిమాలకు లెక్క ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తూ, అలాగే నవీన్ చంద్ర, సో చాలా మంచి యాక్టర్ తను. సినిమాకు సినిమా తనకి ఎంత ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయో చూస్ చేసుకుంటూ వెళ్తూ మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నాడు. విష్ ఆల్ ద బెస్ట్ నవీన్. ఈ సినిమా నీ కెరియర్లో మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, సత్యభామ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా విషెస్ చెప్తూ, అండ్ సత్యభామ సో లీడ్ రోల్ మన కాజల్ అగర్వాల్. సో కాజల్ అగర్వాల్ ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు. ట్విట్టర్లో ఆ అమ్మాయి పేరు ట్యాగ్ చేయకపోయినా ట్యాగ్ చేసి మరీ తిడతారు నన్ను. సో అంత ఫ్యాన్ బేస్ ఉన్నారు నీకు. సో కాజల్ నిజంగా ఇందాక ఏవీలో చూపించినట్టు 15 years యాజ్ ఏ యాక్ట్రెస్గా ఇండస్ట్రీలో ఉండటం అనేది మామూలు విషయం కాదు. అండ్ తన కెరియర్ ఇంకా ఇది మోర్ 15 years ఉండాలని విష్ చేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మా భగవంత్ కేసరితోనే స్టార్ట్ అయింది తంది. సో మేము అడగగానే మా సినిమాలో వచ్చి యాక్ట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ కాజల్ ఫర్ దట్. అండ్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సత్యభామ. అండ్ ఈ నెక్స్ట్ నీ కెరియర్ ఇంకా మంచి రోల్స్ చేయాలి. అండ్ ఇందులో ఫైట్లు కూడా చేసావు, అది బాబు గారు మాట్లాడతారు. అండ్ ఫైట్లు గురించి బాబు గారికి వదిలేస్తున్నాను నేను, బాలేబాబు గారు. అండ్ పోలీస్ యూనిఫామ్ నిజంగా చూస్తే చాలా తక్కువ మంది చేశారు అమ్మాయిల్లో. అండ్ విజయశాంత్ గారు చేశారు. ఆ తర్వాత ఐ థింక్ చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తుంటారు. అండ్ కాజల్ యూనిఫామ్లో కూడా బాగా కనపడుతుంది, సెట్ అయింది. అండ్ కాజల్ ఏదో సర్ప్రైజ్ అన్నావు, వెయిట్ చేస్తున్నావు, ఏంటి సర్ప్రైజ్. అండ్ అలాగే ఈరోజు ఈ వేదికని మా నటసింహం, మా నందమూరి బాలకృష్ణ గారితో షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ అందరికీ విషయం చెప్పాలి, నేను ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ దాదాపు ఎంత ఎండలు ఉన్నాయో మనకు తెలుసు. 45 degrees 46 degrees వరకు కూడా వెళ్ళిన ఈ సీజన్ ఎండలు. మనమేమో లోపల ఏసీలో దాక్కున్నాం. పాపం ఆయన హిందూపూర్లో తిరుగుతూనే ఉన్నారు. ఆయన వచ్చాక ఒక ఫోన్ చేసే, బాబు మీరు ఎండల్లో తిరిగి వచ్చారు కదండి, ఎలా ఉన్నారు బాబు అన్న. ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి, ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్, నెక్స్ట్ షూట్కి రెడీగా ఉన్నాను బ్రో అంటున్నారు ఆయన. సో నిజంగా ఆ డిసిప్లిన్, ఆ ఎనర్జీ బాలయ్య బాబు గారికి, ఆయన పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ ఆయనకి ఇది. ఆయన ఏవి చూస్తుంటే నేను ఇందాక పోలీస్ ఏవి వేశారు, కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీరా ఇది, క్రిమినల్తో కబడ్డీ ఆడే పోలీస్ బాడీరా ఇది అంటే నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. సో చాలా తక్కువ వాడాం మేము పోలీస్ రోలు. నెక్స్ట్ ఏదన్నా ఉంటే ఫ్యూచర్లో ఒకసారి బాబుని ఇంకొకసారి ఫుల్ లెంత్ వాడాలనుకుంటుంది. సో వన్స్ అగైన్ ఫీలింగ్ సో హ్యాపీ బీయింగ్ హియర్. అండ్ అలాగే టీం అందరికీ. అండ్ కుమార్ నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి. అండ్ నీ జర్నీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. సో టీం అందరికీ ఇంకొకసారి విష్ చేస్తున్నాను. వన్స్ అగైన్ జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అనిల్ గారు, మీ స్టైల్లో ఎరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈసారి పర్ఫార్మెన్స్తో పాటు స్టంట్స్తో కూడా ఎరగొట్టబోతున్న మన సత్యభామ మాటలు వినేద్దాము. కాజల్ అగర్వాల్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. సత్యభామతో మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య గారికి ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సత్యభామ నా కెరియర్లో ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తున్నాను, ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఈ టైంలో బాలా సార్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది. సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ రియలీ మీన్స్ ద వరల్డ్ నాకు, నా టీమ్కి, అందరికీ. బాలా సార్, మీకు మీ దగ్గర ఏమీ క్యాల్కులేషన్స్ లేదు, ఓన్లీ ఎమోషన్ ఉంటాయి. ఎంత ప్యూర్ హార్ట్ నేను ఎప్పటి వరకు చూడలేదు.
ఇది నా ఫస్ట్ టైం స్పీచ్ తెలుగులో, సో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అండి. ఇదే సర్ప్రైజ్ అండి. బాలయ్య గారు డిక్షన్కి నేను పెద్ద ఫ్యాన్. మీ ఎనర్జీ అన్మ్యాచబుల్, మీ లవ్ unconditional, you are truly unstoppable. Coming to na cinema Satyabhama. Satyabhama అనగానే శశి గారు పేరు గుర్తుంది. ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను, కొత్త ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాను. శశి గారు కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ నా ఇంటికి. ఆయన తన టీంతో వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం నాకు చాలా నచ్చింది. స్టోరీ పైన ఒక నమ్మకం ఉంది, కానీ గ్లిమ్స్ తర్వాత ఆ నమ్మకం డబుల్ అయింది. అండ్ ఈ టైంలో నా ఎమోషనల్ జర్నీ సత్యభామలో స్టార్ట్ అయింది. మా ఎంటైర్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మా డైరెక్టర్ సుమన్ గారు కష్టపడ్డారు. శ్రీచరణ్ పక్కాల, యూ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. మీ బీజిఎం కూడా చాలా బాగుంది. విష్ణు, మీ విజువల్స్ చాలా బాగుంది. పీకే, మై లిటిల్ ప్రాక్సీ, యూ ఆర్ ఫ్యాబ్యులస్ బోత్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. అందరూ కాస్ట్, క్రూ, స్పెషల్ మెన్షన్ ఫర్ కీర్వాణి సార్, చంద్రబోస్ గారు. మీ వెతుకు వెతుకు సాంగ్ ఒక యాంథమ్ లాగా సత్యభామ మాత్రమే కాదు, నా లైఫ్లో కూడా. అండ్ బిగ్ థ్యాంక్ యూ టు ద కుమార్ గారు, మీకు అంత క్రూకి చాలా పెద్ద థ్యాంక్స్. కమింగ్ టు ద కాస్ట్, నవీన్ చంద్ర గారు, Satyabhama kosam, there cannot be a better Amar. You are an amazing co-star, and I really wish we get to work together again soon. Prakash Raj sir, chala thanks. Meeto malli pani cheyadam chala baundi. There is an entire new talent, entire group, entire team of new talent ee cinema lo. Prajwal, Payal, Sampada, Ankit, Neha, మీ అందరికీ పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్. అండ్ యూ గైస్ రాక్డ్. ఐ హోప్ దిస్ మూవీ డస్ వెరీ వెల్ ఫర్ యూ. శశి గారు, ఒక నిమిషం అండి, కొంచెం నర్వస్నెస్ ఉంది, నేను ఆలోచిస్తే మాట్లాడుతున్నాను. శశి గారు, మీ నమ్మకం, మీ సపోర్ట్ లేకుండా నా కోసం సత్యభామ పాసిబుల్ లేదు. You truly made me Satyabhama, and thank you so much for everything. My producers, Bobby Garu, Srinivas Garu, thank you so much. Ee cinema మీ బ్యానర్తో మొదటి సినిమా, కానీ మీ బ్యానర్ నా కోసం హోమ్ లాగా. థ్యాంక్ యూ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, తెలుగు ఆడియన్స్ అందరికీ, నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ప్రేమించారు, ఒక స్టార్ హీరోయిన్ని నన్ను చేశారు. అండ్ ఇప్పుడు మీ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ సత్యభామతో ఇస్తారని నమ్మకం ఉంది. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ for your constant encouragement and support. Anil Ravipudi Garu, very good friend of mine. Thank you, Andy, for gracing this occasion. You've made it truly special. Ippudu Balaya sir, you are truly an emotion, Andy. Not just a name, not just a fabulous co-star to work with. మీ పర్మిషన్తో ఒక చిన్న ట్రిబ్యూట్ మీకోసం. पता है
कानों के बीच भेजा क्यों रहता है? जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है. जय बालया. Thank you, Andy. Thank you so much. కాజల్ గారు, యూ మేడ్ us fall for you all over again. మళ్ళీ మళ్ళీ మీతో ప్రేమలో పడిపోతూ ఉన్నాము. నిజంగా అదరగొట్టేశారు తెలుగులో స్పీచ్లో. తను పెట్టిన ఎఫర్ట్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాము. ఎంతో ప్రేమతో మొత్తం స్పీచ్ తెలుగులో ప్రిపేర్ అయ్యి మన ముందుకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ కాజల్ గారు, సూపర్ దట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఇంత హై కాజల్ గారు ఇచ్చిన తర్వాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన బంగారం లాంటి బాలయ్య బాబు గారి చేతిలో మైక్ పెట్టేద్దాము. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సత్యభామ ఈ యొక్క టీజర్ రిలీజ్కి విచ్చేసిన కళాభిమానులకు, కళా పోషకులకు, అలాగే నా అభిమానులకు, కాజల్ గారి అభిమానులకు, అలాగే పాత్రికేయులకు, మొన్నటితో ఎలక్షన్ క్యాన్వసింగ్ అయిపోయింది. వచ్చా షూటింగ్ మొదలు పెట్టేద్దాం నా మంచి ఊపిలో వచ్చాను. ఇప్పటిదాకా షూటింగ్ మొదలు పెట్టలేదు. సరే, దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ 45 రోజులు 50 రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని, ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆవరం ఆర్ట్స్ నిర్మాత బాబీ టిక్కా గారు, అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు, ఆయన సమర్పించిన సత్యభామ, సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను, చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించుతాలంటాం, అంటే ఒక వైబ్రేషన్. కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం, కిలికించుతాలని. మన తెలుగు భాషలో అదే గొప్ప. మేము ఆదిత్య 369లో వాడేము ఆ పదం, కిలికించితాలలో జానములు. ఇట్లాంటి భాష మన తెలుగు భాష. సరే, భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. అంటే ఒక అనుభవం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు, అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం ప్రయాణాలప్పుడు కూడా గుర్తుపెట్టుకొని కొంచెం, నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను. ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధయ్య అంటాం. దేవుని తలుచుకుంటాం, ఓకే, శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళని. కానీ ఆ పక్కన ఎవరున్నారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది. సో ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధే. అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెస్కి పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో, అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య, అది సత్యభామ. సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో. ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ. ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళ కంటే కూడా. ఇవాళ ఆడవాళ్ళు కరువు అయ్యారు మనకి పెళ్ళిళ్ళకి. అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి. అంటే నేను ఇక్కడ తప్పు పట్టడం కాదు, ఇది
ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతమవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక ధైర్యం అలాగే వాళ్ళకి ఒక హక్కు అది హక్కుగా మారడం దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో సరే మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి మేము చేసాం అనిల్ రావుపూడి గారు నేను మన భగవంత్ కేసరి నేలకొండ భగవంత్ కేసరి దాంట్లో గుర్తొస్తుంది సీరియల్లో క్యారెక్టర్ బనావ్ బేటీకో షేర్ అంతే అన్నా నేను దాంట్లో ఈవిడేమో బనావ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం అంటే ఆర్టిస్ట్కి ఒక కోలమానం లేదు ఇదే పాత్రలు చేయాలి నేను ఇప్పుడు నవీన్ చంద్ ఉన్నాడు ఎంతోమంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారనేది మేజరు తర్వాత గూఢచారి అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు కార్తికేయ 2 చేశారు ఇంకోటి ఏంటి ధమాకా 2 ఇవన్నీ చేశారు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి అంటే ఒక పంపిణీదారుల యొక్క ఇబ్బందులు కష్టాలు అలాగే ఒక నిర్మాతగా అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా 2 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు కూడా సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అనే సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు డెఫినెట్గా పిక్చరు ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాం అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్ నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో అంటే అన్నిట్లో ఒక అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో అలాగే ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా మామా ఇక పెగ్గిల్లా అలాగే ఇంకా చాలా పాడాను కానీ ఉన్నాయి అనుకోండి ఇంకా వస్తే బయటకు వస్తే నెమ్మదిగా ఒక్కొక్కటి సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ ఇవాళ మనం భారతదేశ చలనచిత్ర రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలనచిత్ర రంగం సో ఇవాళ నారద జయంతి కూడా నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం నాసం వాహమి వైకుంఠేనా అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు ఆయన చేయని పాత్ర లేదు కానీ నారదుడు ఒక్కడు చేయలేదు ఆయన ఆ నారదుడు ఒక పాత్ర చేసే అదృష్టం నాకు దక్కింది అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను సో అదొక తృప్తి ఉంది నాకు ఆయన చేయని పాత్రల్లో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని సో ఇలా సినిమా బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా ఆల్వేస్ ఫైర్ బ్రాండ్